షీట్ 1లో ఒక 140 స్టూడెంట్స్ పేర్లున్నాయి. వాళ్ళ రూల్ నంబర్ ఉంది. మార్క్స్ మ్యాథమెటిక్స్‌లో ఎన్ని మార్కులొచ్చినాయి. వాళ్ళ రిజల్ట్ పాసా? ఫెయిలా? ఇది ఉన్నది డేటా సెట్. ఇప్పుడు మనం షీట్ 2లో ఏం చేయాలి? ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్‌ని యాడ్ చేయాలి. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్‌లో అక్కడ ఉన్న పేర్లన్నీ రావాలి. ఎట్లా యాడ్ చేస్తాం? ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసినాం కదా! ఈ హోమ్ ట్యాబ్ ఇక్కడ డేటా ట్యాబ్‌ను క్లిక్ చేద్దాం. తర్వాత ఇది డేటా వాలిడేషన్ డ్రాప్ డౌన్. దీన్ని క్లిక్ చేసి డేటా వాలిడేషన్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ అడుగుతున్నది మనల్ని ఇది. డేటా వాలిడేషన్ డైలాగ్ బాక్స్‌లో ఏం కావాలంటే లిస్ట్ కావాలి మనకు. కాబట్టి లిస్టే ఉన్నది. ఎ నార్మల్‌గా ఎనీ వాల్యూ అని ఉంటది. మనకు లిస్ట్ కావాలంటే లిస్టు, డేట్ కావాలంటే డేటు, టైమ్ కావాలంటే టైమ్ మనం. అది తప్ప వేరేది ఎంటర్ చేయలేము. ఇప్పుడు ఈ లిస్ట్ యొక్క సోర్స్ ఏంది? షీట్ 1 ఏ నుంచి ఏ. అంటే ఏంది? ఈ షీట్ 1లో ఏ నుంచి ఏ వరకు మనకు సెలెక్ట్ అయినది. మనకు కావాల్సింది అదే. అవే కదా పేర్లు కావాల్సినవి. అవి కాదు వేరేది కావాలనుకుంటే వేరేది పెట్టుకోవాలి. పేర్లు అవే కావాలి కాబట్టి ఓకే అని క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సెల్‌కు ఒక డ్రాప్ డౌన్ యారో వచ్చింది. దాన్ని గనక మనం క్లిక్ చేస్తే చూసారా అన్ని పేర్లొచ్చేసినాయి. ఆ పేరులో మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ పేరు అక్కడ వస్తది. మీరా బోస్. చూసారా? మీరా బోస్ వచ్చింది. మళ్ళీ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే సాయి పాటిల్. సాయి పాటిల్. ఈ రకంగా మనము డ్రాప్ డౌన్ లిస్ట్‌ను యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏం ఉపయోగం అంటే పేరు మనమంతా టైప్ చేయాల్సిన పని లేదు. రెండోది సెలక్షన్ చాలా ఈజీ ఉంటది. అది కాకుండా వేరేది మనం డైరెక్ట్‌గా ఇప్పుడు ఎంటర్ చేయలేము. తర్వాత కావాలంటే దానికి యాడ్ చేసుకోవాలి. ఈ పేర్లు యాడ్ చేసుకోవడం అక్కడ డేటా వాలిడేషన్‌లో సోర్స్ డైలాగ్ బాక్స్ ఉంది కదా! మనం మామూలుగా టైప్ చేసి కామా సెపరేట్ చేసుకుంటూ పేర్లను టైప్ చేయడం అదొక పద్ధతి. 1, 2, 3 ఉంటే అట్లా జేయొచ్చు. కానీ ఇక్కడ మనకు 140 పేర్లున్నాయి గాబట్టి ఇది బెస్ట్ మెథడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ జేయండి. నా ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇది ఆల్రెడీ తెలిసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనము